మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈరోజు తీరుస్తున్నారు. అమరావతి పనులు ఈరోజు డబుల్ స్పీడ్లో పట్టాలు ఎక్కించాం. పోలవరానికి ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక విశాఖ ఉక్కు కాపాడడానికి 11,500 కోట్ల రూపాయలు ఈరోజు మన నిధులు ఇస్తాం జరిగింది. ఇంకా ఉర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్కు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది. విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్న మనందరం గమనించాలని కోరుతున్నాం. నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈరోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈరోజు అందించాం. పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు. ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా. ఇంటి పనులు ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది. ఇంతేకాదు మన ప్రభుత్వం ఏడుపడి నాటికి 1 క్లాస్ 1 టీచర్ కేవలం 1,200 ప్రాథమిక పాఠశాలలుంటే జియో 21 ద్వారా ఈరోజు 9,800 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇంకా ఆనాడు ఉపాధ్యాయులందరూ నన్ను కోరారు నా పాదయాత్రలో జియో 117 రద్దు చేయమని. ఈరోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తుంది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే జియో 117 మేము రద్దు చేస్తాం కూడా జరిగింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వారు. సిఎస్ గారి దగ్గర నుంచి గ్రామంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగ వరకు గత ఏడాది కాలం చాలా అద్భుతంగా కష్టపడ్డారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనందరం పెడతాం జరిగింది. ముఖ్యంగా నా టీచర్లు నాకు అద్భుతంగా సహకరించి ఈరోజు భారతదేశానికి ఒక పారదర్శకంగా నిలబడే పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో మన ఉద్యోగస్తులను ఎట్లా వేడిచ్చారో మనందరం చూసాం. ఉపాధ్యాయులను ఏకంగా లిక్కర్ షాప్ ముందల నిలబెట్టి కాపలాగా నుంచోబెట్టారు. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెల నుంచే 1వ తారీఖు నాడే ఉద్యోగస్తుల జీతాలు కూడా మేము చెల్లిస్తున్నాం. ఏదైనా సమస్య వస్తుంటే కూర్చుని మనందరం మాట్లాడుకుంటున్నాం. సంఘాలకి ఏమైనా ఇబ్బంది ఉందంటే మన తలుపులు తెరిచి వాళ్ళని ఆహ్వానించి కూర్చుని మాట్లాడే పరిస్థితి మనందరం ఈరోజు తీసుకొచ్చాం. నేను ఇప్పటికీ 65 ప్రజా దర్బారులు చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను నేరుగా తెలుసుకుంటున్నా. అవన్నీ నీట్గా డిపార్ట్మెంట్ వారిగా డాక్యుమెంట్ చేసి ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే ఒక 20 నిమిషాల ముందలెళ్ళి ప్రతి మంత్రి గారు కూడా నేను ఆ వివరాలు ఇస్తాం జరుగుతుంది. ఇక్కడున్న మిమ్మల్ని అందరం కూడా నేను కోరుతున్నా, ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకాలి, కూర్చోబెట్టాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేరు, కానీ మన వంతు మనం ప్రయత్నించాలని ఇక్కడున్న
ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను కోరుతున్నా. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యతతో మనందరినీ 94% మందిని ఏకంగా గెలిపించారు. మన పైన ఒక బాధ్యత పెంచారు. మనందరం కష్టపడాలా, అహర్నిశలు అందుబాటులో ఉండాలా. మన నియోజకవర్గానికి ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆ విజనింగ్ ఎక్సర్సైజ్ అధికారులతో కూర్చుని డెవలప్ చేసి రాబోయే రోజులు అంటే వచ్చే 4 సంవత్సరం మన నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపైన అందరం కూర్చుని పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేను అనేక కంపెనీల ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫౌండేషన్ స్టోన్ వేసినాక వెళ్ళినప్పుడు అక్కడున్న శాసనసభ్యులందరినీ కోరేది ఒకటే, మనందరం పోటీ పడాలి, మన నియోజకవర్గానికి పెట్టుబడులు తీసుకురావాలి. ఆ పోటీతత్వం వల్లనే మనందరం ముందరికెళ్ళొచ్చు, మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం గతంలో చూసాం 151 స్థానాలు 11 అయింది. దానికి కారణం ఒకటే, అహంకారం. అహంకారం మనకు అవసరంలా. ప్రజలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, అహర్నిశలు పరిష్కరించే మార్గంలో మనందరం కలిసికట్టుగా నడవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, సంవత్సరం అయింది. సుపరిపాలన తొలి అడుగు మాత్రమే. చేయాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కలిసికట్టుగా చేద్దాం. అన్ని రంగాల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత ఇక్కడ కూర్చున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.